ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజీ టాక్స్ అండ్ షోస్. సో ఈ రోజు వచ్చి ఐ థింక్ థర్స్డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో బ్లాగ్లో యాక్చువల్లీ ఏమి ఉండదండి, జస్ట్ బిగ్ బాస్కెట్ నుంచి వెజిటేబుల్స్ గ్రోసరీ తెప్పించానంట. సో అదొక హౌల్ ఉంటుంది అండ్ పాలక్ పన్నీర్ రెసిపీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కనుక పాలక్ పన్నీర్ రెసిపీ కోసం కావచ్చు, గ్రాసరీ హౌల్ కోసం కావచ్చు వెయిట్ చేస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినా కానీ లైక్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేసి బెల్ సింబల్ వస్తుంది, అది హిట్ చేసేస్తే నేను ఏది వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ త్రూ వస్తుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా మనం బ్లాగ్లోకి ఎంట్రీ అయిపోదాము. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరందరూ ఎలా ఉన్నారండి? ప్లీజ్ మాస్క్ వేర్ చేయండి. అన్వాంటెడ్గా ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళినా కానీ మేమైతే ప్రతిదీ ఆన్లైన్ త్రూ ఇంకని తెప్పించేస్తున్నాం. తెప్పించేసిన ప్రతి దానికి శానిటైజర్ స్ప్రే చేసేసి మేము యూజ్ చేస్తున్నాం అనమాట. వెజిటేబుల్స్ కానీ ప్రాపర్గా వాష్ చేస్తున్నాము. కుకింగ్ హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా కాబట్టి. అండ్ దట్టు ఇంకా థర్డ్ వే అంటున్నారు. థర్డ్ వే అని ఏం లేదండి, జస్ట్ ఊరికే కంగారు పడిపోయి మనం హైజీనిక్గా మనం కరెక్ట్గా ఎంతవరకు ఉంటామో సేఫ్గా ఉంటామో థర్డ్ వేలో కానీ మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫుల్ ప్యానిక్ అయిపోద్దండి. వచ్చినా కానీ మనము ఎదుర్కొనేంత కాన్ఫిడెన్స్గా అంటే మనకి ఏమి కాదనేసి నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ మేమైతే చాలా సేఫ్గా సెక్యూర్గా హౌస్లోనే ఉన్నామంటే అవుట్ సైడ్ పోవడమే లేదు. సో ఇదన్నమాట ఇన్ని విషయాలు. బట్ మీరు సేఫ్గా ఉండండి. ఎవరైతే ట్రబుల్ అవుతున్నారో వాళ్ళందరికీ ప్రేర్ చేద్దాము, మంచిగా ఉండాలి హెల్త్ వైజ్ అనేసి ప్రేర్ చేద్దాము. సో దాట్స్ ఆల్ అనమాట. సో మనం లాగ్లోకి వెంట అయిపోదాము. ఫస్ట్ గ్రాసరీ హౌల్ చూద్దాం, తర్వాత పాలక్ పన్నీర్ చేసేసి సో చూసేద్దాం అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ది బ్లాగ్. సో ఇది వచ్చి జశ్వంత్కి ఒక యాక్టివిటీ ఇచ్చారనమాట. ఏంటంటే వాళ్ళ క్లాస్ టీచర్ అంటే తనకి ఆన్లైన్ క్లాస్ నడుస్తుందండి. డైలీ 1 క్లాస్ అనమాట. బేసిక్స్ అలా చెప్పిస్తున్నారు. అండ్ ఇదేమొచ్చి రంగోలీ కాంపిటీషన్. అయితే కాంపిటీషన్ కాదు, రంగోలీ యాక్టివిటీస్ అని ఇచ్చారనమాట. అంటే ముగ్గు పెట్టి ఇలా ఏదో కొబ్బరి నూనె పోసి అలా. అండ్ ఫైనలీ బిగ్ బాస్కెట్ నుంచి మావి గ్రాసరీ ఏం లేదు, జస్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ లిటిల్ కొన్ని గ్రాసరీ అనమాట. అవైతే వచ్చేస్తుంది. సో చూద్దాం ఏమేమి ఆర్డర్ చేసినాం ఏమనేది. సో వాళ్ళంతా చెక్ చేస్తున్నారనమాట. చెక్ చేసేసి మనకి ఇస్తారు. సో మనకి ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ మేము ఎప్పుడు ఇలా శానిటైజ్ స్ప్రే చేసేసుకుంటాం. ఏదే వస్తువు మేము అవుట్ సైడ్ నుంచి తెచ్చుకున్నా కానీ శానిటైజర్ స్ప్రే చేస్తామండి అన్నిటికీ. సో స్ప్రే చేసేసి మేము ఇక్కడ అవుట్ సైడే పెట్టేస్తామన్నమాట. ఒక 1 or 2-3 అవర్స్ కానీ ఇలాగే అవుట్ సైడే పెట్టేస్తాము. ఇంట్లోకి అస్సలు తీసుకువెళ్ళిన తర్వాత కానీ మంచిగా దాన్ని వాష్ చేసేసుకొని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ వాష్ చేసేస్తాము. అంటే కొన్ని వాషబుల్ ఉంటాయి కదా, సో అవన్నమాట. అవి వాష్ చేసేసుకొని ఫ్రిడ్జ్లోనో సంథింగ్ అక్కడ ఇక్కడ చూసారు కదా, మా పాప ముట్టకూడదు అని చెప్తే తను ఏం చేస్తుందో గ్లౌజెస్ వేసుకొని వచ్చేసింది అనమాట హ్యాండ్కి. వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో. సో ఇలా మేమైతే ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అవుట్ సైడ్ నుంచి వచ్చేది ఏదైనా కానీ. అండ్ మాకైతే దగ్గరలోనే వెజిటేబుల్ షాప్ ఉంది. అక్కడికి కానీ వెళ్ళడం లేదు. ఎందుకో ప్యానిక్ అవుతున్నాం కదా, భయం వేస్తుంది అనమాట. అండ్ వెజిటేబుల్స్ ఏమేమి తీసుకున్నామంటే ఇది కర్ణాటకలో అండి. దీని పేరు వచ్చి బస్సొప్పు అంటారు, నాకు తెలుగులో అయితే తెలీదు. సో బస్సొప్పు తీసుకున్నాము. అంటే అది సోయాకు ఏదో అంటారు. ఇది వచ్చి బంగినపల్లి మామిడి పళ్ళు. బట్ మా రాయలసీమ సైడ్ అయితే మల్గోబా కాయలు అంటాము. అండ్ టమాటోస్. అండ్ దీంట్లో వచ్చి పచ్చి మామిడికాయలు, రా మ్యాంగోస్ అనమాట. మేము ఎంత డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. మాకైతే మ్యాంగో అయితే ఫుల్ ఒక ఎకరాస్ కొద్ది ఉంది. బట్ మేము ఇప్పుడు ఇంకా విలేజ్కి వెళ్ళలేము, అక్కడ వచ్చి తెచ్చుకోలేము. ఇలాంటి పొజిషన్లో ఉన్నాం కాబట్టి. సో కొన్ని ఇంకా సీజన్ వెళ్ళిపోతుంది కదా, అందుకనేసి ఇంకా అలా తీసేసుకున్నాం. దాంతోపాటు సో చూస్తున్నారు కదా, చాలానే వెజిటేబుల్స్
కీరకాయలు అండ్ కుకుంబర్, లెమన్ 1/4 కేజీ, కోస్ ఫ్లవరు, క్యారెట్టు, ఆలుగడ్డే. ఆల్మోస్ట్ నాకు కొన్ని కన్నడలో నేమ్స్ మిక్స్ అవుతాయండి. ప్లీజ్ ఇగ్నోర్ దాట్. ఇది కస్తూరి మేతి. ఆలుగడ్డ మీన్స్ ఉర్లగడ్డ. అండ్ పచ్చి బఠానాలు అండ్ బీన్స్, శనక్కాయలు, క్యాప్సికమ్, పచ్చి శనక్కాయలనమాట. ఇవైతే చాలా బుడ్డగా ఉన్నాయి. గింజలైతే లిటరల్లీ చాలా వచ్చినాయనమాట. 1/4 కేజీ తెల్లగడ్డలు అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ నార్మల్ చిల్లీ పౌడర్ అండ్ బీట్రూట్ అనమాట. సో ఇవి మేమైతే తెచ్చుకుంది అంటే బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేసింది. అండ్ మనం ఇప్పుడు పాలక్ పన్నీర్ రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా. సో అందులోకి వెళ్ళిపోదాం. సో వాటర్ ఫుల్ ఇలా రోలింగ్ అవుతానే వాటర్ పోసేసుకోవాలి. రోలింగ్ అవుతానే ఇప్పుడు ఇందులోకి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరాకు ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. సో నేను నీట్గా కడిగేసానండి, అంటే కడిగి ఆరబెట్టినవి ఇవి. సో పాలకూరాకు ఇందులోకి వేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. అంటే బాగా బాయిల్ చేయాలండి. ఎలా బాయిలింగ్ అంటే చూస్తున్నారు కదా, ఇలా అయిపోవాలన్నమాట. ఎక్కువ టైం కానీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 minutes కలా అయిపోతుంది. ఇలా స్ట్రైనర్ తీసేసుకొని ఈ పాలకూరకంతా స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి. ఇది చూసారు కదా, ఇలా స్ట్రైనర్కి వేసేసుకుంటానే ఇందులోకి మనం కొద్దిగా వాటర్ వేసి కడుక్కోవాల్సి ఉంటుంది. అంటే వేడిగా ఉంటుంది. వాటర్ వేసేసి కడుక్కున్నా అంటే మనకి కలర్ అనేది కొద్దిగా చేంజ్ కాదనమాట. అలాగైనా కానీ మనకి కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి వాటర్ అంతా ఉప్పేసి కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఎర్రగడ్డ అండ్ అల్లము, తెల్లుల్లిపాయలు, తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ 1 మీడియం సైజ్ టమాటో. సో ఇవన్నీ వేసేసుకొని మనము అందులోకి టమాటో కానీ యాడ్ చేసేసి బాగా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయిపోవాలి మనకి. సో ఈ మిశ్రమాన్ని అంతా తీసేసుకొని ఒక జార్లోకి వేసేసుకోవాలి. సో జార్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము పాలకూరాకుని వేసేసుకుంటున్నాము. పాలకూరాకు వేసేసుకొని మంచి ఫైన్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. చూసారు కదా, మంచి ఫైన్ పేస్ట్ వచ్చింది. అండ్ కలర్ ఎక్కడా కానీ చేంజ్ కాలేదన్నమాట. సో ఇప్పుడు ఈ మిశ్రమం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అదే ప్యాన్ పైకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, జీలకర్ర పౌడర్, కొద్దిగా మిరియాల పౌడర్, కారం పౌడర్, ధనియా పౌడర్ అండ్ పసుపు ఇవన్నీ ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఆయిల్లోకి వేసేసుకుంటానే ఇప్పుడు మనము రుబ్బు పెట్టుకుంటాం కదా ఆ మిశ్రమాన్ని దీంట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ టైం లేట్ చేస్తే మనకు ఆ పౌడర్ అంతా కలర్ చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఫాస్ట్గా మనము ఫైన్ పేస్ట్ పెట్టుకున్నటువంటి చూసారు కదా కలరు, ఎస్ ఇలా అన్నమాట. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మంచిగా బాయిల్ చేసి వదలాలి. ఎంతవరకు బాయిల్ చేయాలంటే ఇలా కుక్ అయినప్పటికీ మనకు ఆయిల్ సపరేట్గా స్ప్రెడ్ కావాలన్నమాట. చూసారు కదా, ఇలా సపరేట్గా స్ప్రెడ్ అవుతూ ఉన్న టైంలో మనము క్యూబ్స్ లాగా కట్ చేసి ఈ టైంలోనే మనము క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టైంలో మనము కొద్దిగా వెన్న, ఆల్రెడీ మనము ఆయిల్తో పాటు వెన్న వేసుకోవచ్చు. ఈ టైంలో కానీ వెన్న వేసుకోవచ్చు. కొద్దిగా మజ్జిగ అండి, 2 టేబుల్ స్పూన్ మజ్జిగ అనమాట. ఇది మీకు వద్దు అనుకుంటే అంటే ఈ మజ్జిగ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది మంచిగా బ్యాలెన్స్డ్గా వస్తుంది. మీకు ఈ మజ్జిగ వద్దు అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనము క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నట్టు పన్నీర్ ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేయలేదు. నేను డైరెక్ట్గా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, లబ్బర్ లాగా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కస్తూరి మేతి వేస్తున్నాను ఫైనల్ టచ్ కోసం.
సో చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మి అంటే స్పైసీగా మంచి టేస్ట్ అండి. ఇది చపాతీలోకి, నాన్‌లోకి, పుల్కాలోకి ఏదైనా పరాటాలోకి కావచ్చు, ఏ దీనికైనా చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ మా కిడ్స్‌కైతే చాలా ఇష్టము. అండ్ ఈరోజు నేను చపాతీ చేశాననమాట. పాలక్ పన్నీర్ విత్ చపాతీ చేశాను. చాలా బాగొచ్చిందండి. చాలా బావుందని చెప్పారు. కిడ్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బాగా తిన్నారు గాని. ఒకసారి మీకు నచ్చితే గనక ప్లీజ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటది పాలక్ పన్నీరు. కిడ్స్‌కి చాలా ఇష్టము. అండ్ ఇది వచ్చి జస్ట్ లంచ్ చేసామో లేదో ఈవినింగ్ 3 అయిందనమాట. చూసారు కదా వర్షం స్టార్ట్ అయింది. బెంగళూరులో ఇంతకు ముందుగా వర్షం డైలీ పడుతూ ఉందండి. ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ కాలేదు. మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వర్షం అంటే ఇక్కడ వర్షం పడడం లేదు, అది ఏమంటారు, వర్షం పడి గాలికి దాంట్లో ఆడుకుంటున్నారు అనమాట. ఇలా రైనీ సీజన్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా రైనీ సీజన్ అయితే రాలేదు, బట్ బెంగళూరులో డైలీ వర్షం పడుతుంది. సో చూడాలి త్వరగా వర్షాలు ఎక్కువ పడతాయి లేదా అని. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మేము డే అంతా ఇలాగే ఎంజాయ్ చేస్తామండి మంచిగా పిల్లలతో పాటు. ఎలా ఉందండి గ్రాసరీ అంతా ఆన్లైన్లో. సో మీరు ఆన్లైన్ అయినంత ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఊరికే అవుట్ సైడ్ వెళ్ళి ఎక్స్పోజ్ కాకండి. తెచ్చిన వాటిని అన్నిటినీ మనము శానిటైజ్ స్ప్రే చేసేసి మనం యూజ్ చేసుకున్నాం. తెచ్చిన తక్షణమే యూజ్ చేయకుండా, వాష్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేయడం, గ్రాసరీ అలా చేసేకండి. అవుట్ సైడే పెట్టండి. గాలికి అయినంత ఎక్స్పోజ్ నుంచి నీట్గా శానిటైజ్ స్ప్రే చేసి, తర్వాత క్లీన్గా వెజిటేబుల్స్ కానీ అన్ని నీట్గా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము యూస్ చేసుకుంటే మనకి ఎటువంటి తొందర అయితే ఉండదు. నేనైతే అలాగే చేస్తానండి. సో చూపెడతాను నేను వెజిటేబుల్స్ అన్ని కానీ ఎలా స్టోర్ చేసుకుంటాను ఏంటనేది కానేసి. మేబీ ఈ వీడియోలో కానీ యాడ్ చేస్తాను ఆర్ నెక్స్ట్ వీడియోలో అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ రెసిపీ ఎలా ఉందని కానీ చెప్పండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అయిపోతాం. అంటిల్ దట్ టేక్ కేర్ అండి. వేర్ మాస్క్ అండ్ డోంట్ గో అవుట్ సైడ్ అండి. అన్వాంటెడ్గా అవుట్ సైడ్ వెళ్ళకుండా ఇంట్లోనే స్టే అట్ హోమ్ అండ్ బీ సేఫ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీట్ అయిపోతాం. అంటిల్ దట్ టేక్ కేర్.